ఇప్పుడు వజ్రాయుధం చిత్రంలో ఆ బుగ్గ మీద ఎర్ర మొగ్గలేంటబ్బా అనేటటువంటి సాంగ్ ఉంది. అగ్నిపర్వతం చిత్రంలో ఈ గాలిలో అనేటటువంటి సాంగు రాఘవేంద్రరావు గారు అప్పట్లో ఆ సాంగ్ తీసినప్పుడు అలాంటి సాంగ్ ఇంతకుముందు ఎప్పుడు రాలేదని జనాలు ఆ పాటని మళ్ళీ ఆ పాట చూడడం కోసం సినిమా హాల్కి వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత వజ్రాయుధంలో ఈ పాటను కూడా నీ బుగ్గ మీద ఎర్ర మొగ్గలేంటబ్బా అనేటటువంటి సాంగ్ కోసం కూడా చాలాసార్లు వెళ్ళారు. ఇప్పుడు ఆ పాటలు డిఫరెంట్గా ఉంటాయి, రాఘవేంద్రరావు గారి సృష్టి అవి. నెక్స్ట్ పాటేసి కృష్ణ గారు 1943 మే 31న జన్మించారు. 23వ సంవత్సరంలో తేనె మనసులు చిత్రంతో ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 3వ చిత్రంతోనే స్టార్ హీరోగా మారటం జరిగింది. గూఢచారి 116 చిత్రంతో ఒక గూఢచారిగా కొత్త వరవడిని సృష్టించడం జరిగింది. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలకి అసాధ్యుడు చిత్రంతో మాస్ హీరోగా అక్కడి నుంచి ఇక 8 సినిమాలు, 15 సినిమాలు, 18 సినిమాలు ఇక వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. కేవలం 30 ఏళ్ల వయసు వచ్చేటప్పటికే ఎన్టీ రామారావుతో దేవుడు చేసిన మనుషులు సినిమా చేయటం, పద్మాలయ నిర్మించటం, తర్వాత సొంత బ్యానర్లో చిత్రాలు తీయటం అన్నీ కూడా 30 ఏళ్ల వయసు లోపలే ఇవన్నీ చేయటం జరిగింది. ఒక చిన్న వయసులోనే ఎంతో సాధించినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. కృష్ణ గారు ఫస్ట్ డైరెక్షన్ వహించిన చిత్రం సింహాసనం. దాదాపు 13 సినిమాలకి డైరెక్షన్ వహిస్తే 6 సినిమాలు 7 సినిమాలు హిట్ అయ్యాయి. సింహాసనం, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, నాగాస్త్రం, బాలచంద్రుడు, కలియుగ కర్ణుడు ఈ సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని సాధించాయి. హంసవలె రామచిలక బొలమ్మి తుర్రుమని ఉడాయించావే, తుర్రుమని ఉడాయించావే. హంసవలె రామచిలక బొలమ్మి తుర్రుమని ఉడాయించారా, తుర్రుమని ఉడాయించారా. ఓ 16 ఏళ్ల పిల్ల నువ్వు పలకానంటే ఎల్లా, నీకు నాకు దిల్లా పెట్టకు పెట్టకు మల్లా. ఓ 16 ఏళ్ల పిల్ల నువ్వు పలకానంటే ఎల్లా, నీకు నాకు దిల్లా పెట్టకు పెట్టకు మల్లా. ఆశ పెట్టి మోసగించే వేషాలెందుకు అంతా కల్లా. ఓ హంసబలె రామచిలక బొలమ్మి తుర్రుమని ఉడాయించావే, తుర్రుమని ఉడాయించావే.
ఈడు జోడు బాగా కుదిరే నీది నాది చక్కని జంట. ఓ, హంస బలరామ చిలక ఊరబ్బి తురుమని ఉడాయించారా, తురుమని ఉడాయించారా. ఓ హంసబల రామ చిలక ఒలమ్మి తురుమని ఉడాయించావే, తురుమని ఉడాయించావే.